విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక ఉద్యోగాల విషయానికి వచ్చేద్దాం. నో, లేకపోతే ఇప్పుడు అది మాట్లాడదు, పాయింట్ బై పాయింట్ మాట్లాడదాం. మీరు ఎలాగో రైతులు అనేది అన్నారు కాబట్టి 21,000 సార్ కోట్లకు సంబంధించి ఏదైతే రుణమాఫీ గురించి మాట్లాడుతున్నారు బాగానే ఉంది. కానీ ఒక సీజన్ మొత్తం రైతు భరోసాని మీరు ఎగ్గొట్టేశారు అన్నది ఇప్పుడు వాళ్ళు చెప్తున్నమాట. ఎందుకంటే గతంలో ఎన్నికల సమయంలో మీరు చూశారు, మాకు ఈసారి ఓటేస్తే వచ్చిన తర్వాత మేము 15,000 ఇస్తాము, అది కౌలు రైతులతో సహా అనే ఒక పదం వాడి మీరు చేశారు. కానీ బట్ మీరు విడుదల చేసిన ఆ రైతు భరోసా ఒక విడత, అది కూడా కౌలు రైతులకు సంబంధించిన ప్రస్తావన లేకుండా చేశారు. వీటన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇరిగేషన్ సంబంధించి మీరు ఇప్పటివరకు ఖర్చు పెడుతుంది ఏం లేదు. కాళేశ్వరం మీద మీరు మాటలు మాట్లాడారు, దానిపైన సంబంధించి ఇంకా సిట్టు విచారణ పేరుతో జాప్యం చేస్తున్నారు అంటూ కూడా మరొక మాట మాట్లాడుతున్నారు. రైతులకు ఏం చేశారు? రైతులు మీ విజయోత్సవాల్లో భాగస్వామి అవ్వడానికి కారణాలు ఏమి ఇవ్వాలంటారు? సార్ ఇప్పుడు కాళేశ్వరం ఇన్వాల్వేషన్ లేకుండానే అత్యధికంగా అసలు ఇంతవరకు చరిత్రలో పండని పంట పండింది సార్. కాళేశ్వరం ఇన్వాల్వేషన్ లేకుండానే. ఇది మనతో పాటు రాజు నాయక్ గారు కూడా జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఎస్, ప్లీజ్ కంటిన్యూ వెంకట్ గారు. సార్ కాళేశ్వరం ఇన్వాల్వేషన్ లేకుండానే ఇంత హెవీగా పంటలు పండిన సందర్భాలు ఉంటాయి. మేమేమంటున్నాం సార్, రైతు భరోసా విషయంలో మీరు చెప్తున్నారు కదా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కిసాన్ సమ్మాన్ నిధి కూడా 3 విడతలో పడుతుంది సార్, 6,000 రూపాయలు. అది కూడా క్రాస్ చెక్ చేసుకుంటూ పడుతుంది. ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రం విషయానికి ఏమైందంటే సార్, రాళ్లకు, రప్పలకు, గుట్టలకు, అదేవిధంగా రోడ్లకు, వీటికి ఎప్పుడైతే రైతు బంధు పడడం స్టార్ట్ అయిందో ఒక అర్థం పర్థం లేకుండా ఇప్పుడు మనం ఇచ్చేది రైతు బంధు సార్, అంటే రైతులకు ఇచ్చే ఒక ఇన్సెంటివ్, అది భూమి బంధుగా మారదు కదా సార్. భూమి ఉన్న వాళ్ళకి మొత్తానికి ఇచ్చుకుంటూ పోతా ఉంటే ఇంకా ఈ సంక్షేమ రాజ్యంలో పేదదానికి అనే సో మీరు డేటా అనాలిసిస్ వల్ల లేట్ అవుతుంది అంటున్నారా మీరు? ఎస్, డేటా అనాలిసిస్ వల్ల లేట్ అవుతుంది. ఆల్రెడీ వాళ్ళు రింగ్ రోడ్ ని తాకట్టు పెట్టి ఉంచిన 7,700 కోట్ల రూపాయలు మేము ఆల్రెడీ జమ చేసేసినాం సార్. ఏది రింగ్ రోడ్డును తాకట్టు పెట్టి ఉంచింది సరే. ఇప్పుడు మేము ఏం తాకట్టు పెట్టడానికి వెళ్ళట్లేదు, రూపాయి పోగు చేసుకొని జమ చేసుకొని ఎస్ నిజమైన రైతులకు ఇద్దాం. అది 5 ఎకరాల, 10 ఎకరాల, లేకపోతే 20 ఎకరాల నుంచి ఒక కట్ ఆఫ్ బేస్ పెడదాము. ఈ పైసలు అడ్డగోలుగా ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడానికి లేదని చెప్పే కారణం చేత ఆ డేటా కోసం ఆగుతున్నాం తప్ప వేరే కారణం అంటే ఏం లేదు. రైట్, రాజు నాయక్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. అయితే ఇక్కడ మనము రైతులకు సంబంధించి మొదట్లో వాళ్ళ భాగస్వామ్యం గురించి మాట్లాడితే